టి రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిగి నియోజకవర్గం అనేది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయినటువంటి కొప్పుల మహేష్ రెడ్డి పైన ఆయన విజయం సాధించారు. సో నాటి ఎన్నికల్లో రామ్మోహన్ రెడ్డికి ఎంత మెజారిటీ వచ్చింది, ఎంత ఓట్ షేర్ వచ్చిందో చూద్దాం. వచ్చినటువంటి మెజారిటీ 24,013 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఓటింగ్ షేర్ ఎంత అంటే 48.93% ఓట్ షేర్తో ఆయన విజయం సాధించారు. అప్పటికి కొప్పుల మహేష్ రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పైన విజయం సాధించారు. గతంలో కూడా ఇదే పరిగికి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఇప్పుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి జనాదరణ ఎంత ఉంది, పెరిగిందా తగ్గిందా, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, జనం ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు, బిగ్ టీవీ సర్వేలో బిగ్ టీవీతో ఏం చెప్పారో అక్కడ నియోజకవర్గ ప్రజలు. సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన జరిగింది చాలా చోట్ల. తర్వాత సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా ప్రాపర్గా సాగుతుంది. పరిగి పిహెచ్సి యాక్చువల్లీ ప్రైమరీ హెల్త్ సెంటర్ని 100 బెడ్స్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, హైదరాబాద్ బీజాపూర్ హైవేకు 928 కోట్లు కేటాయింపు జరపడం. తర్వాత టీజీపీఏ జంక్షన్ టు వికారాబాద్ రోడ్ దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అప్పా జంక్షన్, గతంలో అప్పా జంక్షన్ అని పిలిచేవాళ్ళు, తర్వాత అది టీజీపీఏ జంక్షన్గా మారింది. సో వికారాబాద్ రోడ్ వరకు దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ విస్తరణ ప్రణాళిక కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యే పట్ల జనంలో సానుకూలమైనటువంటి అభిప్రాయం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, తన టీఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేకు సపోర్టివ్గా క్యాడర్ కూడా బాగానే ఉంటుంది. కబ్జాకు గురైనటువంటి కొత్త చెరువును స్వాధీనం చేసుకోవడం కూడా ప్లస్ పాయింట్గా మారింది రామ్మోహన్ రెడ్డికి. నెక్స్ట్, 29 లక్షలతో చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి. తర్వాత పరిగి మల్కాపూర్ రోడ్డు పనులు పూర్తి కావడంతో అక్కడ రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతుంది. తర్వాత బీటీ రోడ్ల నిర్మాణానికి చాలా చోట్ల శ్రీకారం కూడా చుట్టారు. ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్లస్ పాయింట్స్గా చెప్పారు బిగ్ టీవీ సర్వేలో. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ చూద్దాం. రామ్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్పారు. సోషల్ మీడియా ప్రచారంలో ఆయన వెనుకంజలో ఉంటున్నారనేది, తర్వాత సమావేశాలకు సమయానికి హాజరు కాకపోవడంతో చాలా చోట్ల ఎక్కువగా వెయిట్ చేయాల్సి వస్తుంది, అది ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు అనేది. అలాగే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం ఏది? లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం అయితే జనానికి ఇంకా మరింతగా అక్కడ రైతాంగానికి సాగునీళ్ళకి తాగునీళ్ళకి చాలా వరకు సౌకర్యంగా ఉంటుంది. సో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం కూడా కాకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, పరిగి మీదుగా మక్తల్ రైల్వే లైన్కు దారేది? సో అది దారి ఉండాల్సిన అవసరం ఉంటుంది, దానిపైన చొరవ చూపాలి ఎమ్మెల్యే. ప్రతిపక్ష నేతలపైన కేసులు పెట్టిస్తాడు అన్నటువంటి ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్, కార్యకర్తల్ని కలవట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదన్న కంప్లైంట్లు కూడా వస్తూ ఉంటాయి. అలాగే పరిగి వికారాబాద్ మధ్య పెద్దవాగు బ్రిడ్జి ఏది? పెద్దవాగు పైన ఆ బ్రిడ్జి కనుక వస్తే చాలా చోట్ల ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి జనానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అవుతుంది. సో ఇది మైనస్ పాయింట్స్గా కనిపిస్తోంది. ఇవన్నీ మరి జనం ఏం కోరుకుంటున్నారు? పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జనం కోరుకుంటున్నది ఏంటి? సాగునీటి సమస్య తీర్చాలి, వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి అని జనం కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్, లో హై వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలు లేకుండా చూడాలి. గుంతల రోడ్లు చాలా చోట్ల ఉన్నాయి, దాంతో ప్రయాణాలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ గుంతల రోడ్లని బాగు చేయాలనేది జనం కోరుకుంటున్నారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు పరిగి నియోజకవర్గ ప్రజల్ని కూడా చూసాం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. సో మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చింది చూద్దాం. రామ్మోహన్ రెడ్డికి సంబంధించి రిజల్ట్ చూస్తున్నాం. స్కోరు అనుకూలం 49%, వ్యతిరేకం 32%, తటస్థం 19%. సో తటస్థం తక్కువగానే, వ్యతిరేకం కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. సరే, తటస్థంతో వ్యతిరేకతతో పోల్చుకుంటే అనుకూలం అనేది ఎక్కువగానే కనిపిస్తోంది. ఇంకా అనుకూలతను మరింతగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో జనం, పరిగి నియోజకవర్గ జనం ఎక్కడెక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తాగునీళ్ళ విషయంలో, సాగునీళ్ళ విషయంలో, ఇంకా రోడ్ల విషయంలో, మౌలిక సదుపాయాలు పరిగి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం అభివృద్ధిపైన ఎటువంటి ఫోకస్ పెట్టాలి. అభివృద్ధిని కనుక పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా అందించగలిగితే దీన్ని జాగ్రత్తగా, అనుకూలతను మరింతగా కాపాడుకోవచ్చు, పెంచుకోవచ్చు. తద్వారా వ్యతిరేకత, తటస్థం తగ్గించుకోవచ్చు. సో టి రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో పరిగి నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.